బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చాలామందికి తెలుసు. భవిష్యత్తులో ఆయన ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. వర్తమానంలో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు కనిపిస్తున్నాయి. అయితే బ్రహ్మం గారు చెప్పినట్లు భవిష్యత్తులో యుగాంతం ఎప్పుడు జరుగుతుందో అని కొన్ని విషయాలు క్రోడీకరించారు. బ్రహ్మం గారి లెక్కల ప్రకారం యుగాంతం 2025లో జరుగుతుందని అంటుంటారు. అంతకుముందే కొన్ని దరిద్రి అంతానికి సూచనలు స్పష్టంగా కనిపిస్తాయంట. నిజానికి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు, వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సార్లు చెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. దాని మీద చింత చెట్టు కూడా వచ్చింది. ఆయన దానిని ఎందుకు పాతిపెట్టారనే దానికి ఇప్పటి వరకు జవాబు లేదు. ఇక ఆయన చెప్పినట్టు రాచరికాలు, రాజుల పాలన నశించాయి. ఒక అమ్మ 16 ఏళ్లు పాలిస్తుందని ఇందిరాగాంధీ పరిపాలన గురించి ఆయన ఆనాడే చెప్పారు. బ్రాహ్మణ అగ్రహారాలు నశించిపోతాయన్నారు. 100 ఎకరాల్లో గతంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉండేవి. బ్రహ్మం గారి కాలగణన ప్రకారం 2024 సంవత్సర ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికే జరిగాయి. ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లు కొన్ని విషయాలు నిజమయ్యాయి. జనాభా విపరీతంగా పెరుగుతోందని, అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తీస్తాయని అంటున్నారు. అంతేకాదు, ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకుంటే వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరుగుతాయన్నారు. అంతేకాదు, వ్యవసాయ భూములు బీడుగా మారి పంటలు సరిగ్గా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. ప్రజలు తీవ్ర ఆకలితో అలమటిస్తారని బ్రహ్మంగారు వెల్లడించారు. పండ్లు వాటి రుచిని కోల్పోతాయి. శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు. ప్రజల మంచం మీద పడుకొని రక్తం గడ్డకట్టడం వల్ల చనిపోతారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రకరకాల కారణాలతో మూగజీవాలు చనిపోతాయని, అంతేకాదు రాజ్యాధికారం కోసం దేశాలు ఆధిపత్య పోరు, లక్షలాది మంది ప్రజల తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు. ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకలను మాత్రం మనిషి ఆపలేడని చెప్పారు. సృష్టిని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. చనిపోయిన వారిని బతికించుకునేందుకు మనిషిని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎప్పటికీ కనుక్కోలేరని చెప్పారు. మరి ఆయన చెప్పింది నిజమే. మనిషిని పోలిన మరమనిషిని సృష్టించగలిగాడు, కానీ మనిషిని మాత్రం సృష్టించలేకపోయాడు. వావి వరసలు లేకుండా మృగాళ్ల మనుషులు ప్రవర్తిస్తారని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో అలాగే జరుగుతుంది. 2023లో 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని తెలిపారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. చైనా భారత్ను మిత్రత్వం అనే వంచన చేసి దెబ్బతీయాలని ఎన్నోసార్లు చూసింది. వేరు చక్రాల వాహనాలు ఢీకొంటాయని చెప్పారు. అలాగే ఒడిశాలో భారీ రైళ్ల ప్రమాదం, ఏపీలో రైలు ప్రమాదాలు జరిగాయి. భవిష్యత్తులో కొత్తవి కోవిడ్ కంటే భయంకరమైనవి వచ్చి జనజీవితాన్ని అస్తవ్యస్తం చేయనున్నాయి. 2025లో బ్రహ్మంగారు ఏం చెప్పారో చూద్దాం. పంటలు సరిగ్గా పండక, పాడి పశువులు సరిగా పాలివ్వక కరువు తాండవిస్తుందని చెప్పారు. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వాళ్ళు ధర్మాలు వదిలి వేరే ధర్మాలు పాటించి నాశనమవుతారు. కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. పట్టపగలు ఆకాశం నుంచి పిడుగుల వాన పడి కొందరు మరణిస్తారు. భయంకరమైన తుఫాను, వరదల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్ల మంది దుర్మరణం పాలవుతారని చెప్పారు. భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుంది. 2041 సంవత్సరంలో కోట్లాది మంది హతమవుతారని బ్రహ్మంగారు తెలిపారు.